ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలలో డిజిటల్ లావాదేవీలు అమలులో లేవు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం నుంచి ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ లావాదేవీలను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే నగదుతో మద్యం కొనుక్కోవచ్చు. కానీ అంతకంటే ముందు మద్యం కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిజిటల్ లావాదేవీలు అవసరం అంటూ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందేమో కేవలం నగదుతో లావాదేవీలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తరువాత ఎందుకు ఇప్పుడు మద్యం అమ్మకాలలో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. లత గారు, ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు. మొన్నటి వరకు డిజిటల్ లావాదేవీలు లేవు. ఇప్పుడు డిజిటల్ లావాదేవీలను జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. మొన్నటి వరకు కేవలం నగదు లావాదేవీలు మాత్రమే జరిగాయి మద్యం అమ్మకాల విషయంలో. కానీ ఇప్పుడు మాత్రం సాయంత్రం 5 తర్వాతే నగదు లావాదేవీలు ఉంటాయి. కానీ అంతకుముందు మాత్రం మొత్తం డిజిటల్ లావాదేవీలు జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. ఆ రకంగా రాష్ట్రం అంతటా అమలు చేస్తున్నారు. ఏంటి ఎన్నికలకు ముందు నగదు లావాదేవీలు, ఎన్నికల తరువాత డిజిటల్ లావాదేవీలకు కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అంటే గతంలో ఎన్నికలు 2019లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పి అధికారంలోకి వచ్చాడు? మద్యపాన నిషేధం చేస్తాను, ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు ఇబ్బందులు పడుతున్నారు, తాగి భర్తలు వచ్చి ఇంటికి వచ్చి దాడులకు గురి చేస్తున్నారు, ఆ బాధలు చూడలేకపోతున్నాను, అక్క చెల్లెమ్మల కోసం నేను మద్యపాన నిషేధం చేస్తాను, అది దశల వారీగా చేస్తానని చెప్పాడు. కానీ అది ఎక్కడా కూడా చేయలేదు. సో ఇంకా పెంచడం స్టార్ట్ చేశాడు. అంటే ఉన్న బ్రాండ్లు తీసేసి పాత బ్రాండ్లన్నీ తీసి ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకోవటం, ఆయన లిక్కర్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఆయన పెట్టుకోవటమే కానివ్వండి, సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ పేర్లు కూడా డిఫరెంట్గా ఆయన సొంత బ్రాండ్లకి కొత్త పేర్లు కూడా పెట్టడమే కానీ అమరావతి, రాజధాని ఇట్లాంటి పేర్లు ఉన్నాయంట. అంటే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన పేర్లు ఉంటాయో ఆ పేర్లు కూడా దానికి మందుకు పెట్టాడు అని అంటే ఆయన అంటే గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే స్పెషల్ స్టేటస్ అంటాం కానివ్వండి, రాజధాని అనటం కానివ్వండి, అమరావతి అనటం కానివ్వండి, ఇవన్నీ లిక్కర్కి పెట్టాడంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది? కానీ వైసీపీ నాయకులు మాత్రం అసలు పేర్లు లేనటువంటి 140 పైగా కొన్ని బ్రాండ్లను తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు గారని, ఆయన హయాంలోనే వీటికి సంబంధించినటువంటి ఎంఓయూలు కుదిరాయి అంటూ వాళ్ళు చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ చేయలేదే, ఎవరు కూడా ఇట్లా చెప్పలేదే, దాన్ని తాగి ఆరోగ్యం పాడైనట్టు ఎవరు కూడా మీడియాలో కానీ ఎక్కడా చెప్పలేదే. ఇప్పుడు ఎందుకు ఇన్ని వస్తున్నాయి అని బాబు నారా చంద్రబాబు నాయుడు గారు సొంతంగా లిక్కర్ ఫ్యాక్టరీస్ ఏమి పెట్టుకొని వాళ్ళ సొంత బ్రాండ్లు తప్ప ఇంకా వేరే బ్రాండ్లు అమ్మకూడదని ఎక్కడా కండిషన్స్ లేవే. అసలు నారా చంద్రబాబు నాయుడికే దాని గురించి అవగాహన లేదు, లిక్కర్ గురించి. అంటే లిక్కర్ గురించి అంటే తాగే వాళ్ళకు ఉన్నంత అవగాహన అయితే ఉండకపోవచ్చు. సో ఏదేమైనా కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వటం అయితే జరిగింది, ఎవరికి ఆరోగ్యాలు దెబ్బతినలేదు. సో అది ఇచ్చేది కూడా నాణ్యమైనది ఇస్తూ తక్కువ ప్రైస్కి కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ అది కాదు కదా, ధరలు పెంచడం జరిగింది, దానికి మళ్ళా దాన్ని తాగిన మూలాన వాళ్ళకి లివర్స్ పాడవటమే కానివ్వండి, ఆరోగ్యం దెబ్బతింటం కూడా జరిగింది. ఇవి ఇప్పుడు గతంలో ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు. ఈ 5 ఏళ్లుగా వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా అవే. దీనిలో డిజిటల్ మనీ అనేది ఇప్పుడు ఎందుకు పెట్టాడు? సో ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటి? సో మనం చూసుకుంటే ఆయన ఏమంటున్నాడు, 10 గంటల నుంచో 11 గంటల నుంచో ఓపెన్ చేస్తారేమో, సాయంత్రం 5 వరకు డిజిటల్ మనీ అంట. అంటే 5 తర్వాత సో మార్నింగ్ నుంచి అందరూ పనుల నుంచి వచ్చేది ఆఫ్టర్ 5 అప్పుడే అక్కడ కొంటారు. సో ఆ టైంలో డబ్బులు పెట్టుకుంటారు. సో మార్నింగ్ 11 నుంచి 5 గంటల వరకు ఎవరు పెద్ద రారు, బిజినెస్ కూడా నడవదు పెద్ద. ఎందుకంటే అందరూ పనుల మీద వెళ్తారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కానివ్వండి, కూలి పనికి వెళ్ళే వాళ్ళే కానివ్వండి, వీళ్ళెవరూ కూడా ఆ టైంలో వచ్చి కొనే అవకాశం ఉండదు. కానీ ఎందుకు అలా పెట్టాడు అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు, మద్యం ఎందుకు
ఈ డిజిటల్ పెట్టలేదు, అన్ని చోట్ల డిజిటల్ ఉంది కానీ మద్యం ఎందుకు డిజిటల్ పెట్టలేదు అని అంటే ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది మాట్లాడిన తర్వాత 5 ఏళ్ల తర్వాత జ్ఞానోదయం అయిందా అంటే ఖచ్చితంగా ఏమనుకోవాలి అంటే ఇప్పుడు ప్రజలు అదే అంటున్నారు, తాగినాడికి కైపెక్కుతుందా ప్రభుత్వానికి కైపెక్కిందా అంటున్నారు. అంతే కదా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? మద్యం మత్తులో ఉన్నారా ప్రభుత్వం? ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా? అంటే మద్యం మత్తులోనే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందంటున్నారా? ఖచ్చితంగా మద్యం మత్తులో ఉన్న ప్రభుత్వం నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రకంగా ప్రజల్ని ప్రలోభ పెట్టడం కానివ్వండి, ఏంటిది అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అదేదో పొద్దు నుంచి పెట్టినా సాయంత్రం వరకు పెట్టినా డిజిటల్ పెట్టు, క్యాష్ ఇచ్చుకునేవాడు క్యాష్ ఇచ్చుకుంటాడు, డిజిటల్ పెట్టుకో, పే చేసేవాడు ఫోన్పేలో గూగుల్ పేలో ఏదో చేసేవాడు వాళ్ళు అది చేసుకుంటారు కదా. సో ఇది ఎన్నికల కంటే ముందు, ఎలక్షన్ కంటే ముందు నగదు లావాదేవీలు చేసుకొని ఆ నగదు మొత్తాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలించే ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు డిజిటల్ లావాదేవీలని తెరమీదకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే డిజిటల్ ఇప్పుడు ఎందుకు పెట్టాడు అంటే ఇంకా ఎంత ఉంది? నిన్నటి నుంచి అనంటే సండే నుంచి పెట్టాడు, ఆదివారం నుంచి అనంటే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. సో కరెక్ట్గా 9-10 డేస్ కూడా లేదు. సో ఈ టైంలో పెట్టడం ఏంటి? వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే ఏ ఉద్దేశంతో పెట్టాడు అంటే నేను డిజిటల్ పెట్టాను అని చెప్పుకోవటం కోసం పెట్టాడు. నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను డిజిటల్ తీసుకొచ్చాను, నేనే డిజిటల్ పెట్టాను, డిజిటల్ మనీ పెట్టింది నేనే అని చెప్పుకోవటానికి చేస్తున్నాడా? అంటే ఈ సాయంత్రం నుంచి అయిన బిజినెస్ అంతా ఆయన నొక్కే ఆయన సొంత ఖజానాకి వెళ్ళాలా ఈ 10 రోజులు కూడా? ఇవంతా పక్కా ప్లాన్తోనే చేస్తున్నట్టే కనపడుతుంది. ఈ 10 రోజులు కూడా ఎందుకు సాయంత్రం 5 తర్వాత అయ్యే బిజినెస్ డబ్బులంతా వాళ్ళ ఖజానాకి వెళ్ళాలి, ఈ 10 రోజులు కూడా వేస్ట్ చేసుకోవటం ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఖజానాలోకి వెళ్ళాలి అని ఆయన ప్లాన్ చేసుకొని ఉంటే ఇది డిజిటల్ లావాదేవీలను ఎందుకు అమలు చేస్తారు అనుకుంటున్నారు? మీకు ఒకటే అర్థం కావట్లేదు కదా, ఇక్కడ బిజినెస్ మార్నింగ్ జరగదు కదా. సో నువ్వు అదే కూడా ఈవినింగ్ పెట్టు. సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు డిజిటల్ పెట్టావు? ఆఫ్టర్ 5 ఎందుకు నువ్వు క్యాష్ పెట్టావు? సో ఆఫ్టర్ 5 నువ్వు డిజిటల్ పెట్టి మార్నింగ్ డే టైం అంతా క్యాష్ పెట్టు చూద్దాం. సో ఎందుకంటే అక్కడ అంటే నిన్న మొన్నటి వరకు ఈ డిజిటల్ లావాదేవీలే లేవు ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల విషయంలో. కానీ ఇప్పుడు అసలు ఎందుకు డిజిటల్ లావాదేవీలను తీసుకొచ్చాడు తెరమీదకి? అది కూడా 5 తర్వాత మళ్ళీ ఎందుకు నగదు లావాదేవీలతో మద్యం అమ్మేటువంటి ఆ వెసులుబాటుని కల్పించాడు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఖచ్చితంగా నేను ఫేర్గా ఉన్నాను, నేను డిజిటల్ పెట్టాను, ఈ కన్ఫ్యూజ్ అంతా ఎవరికి తెలుస్తుందండి? తాగే వాళ్ళకి తెలుసు, అక్కడికి వెళ్ళి చేసి తీసుకునే వాళ్ళకి తెలుసు. వీళ్ళు తాగే వాళ్ళైనా మద్యం సీసాలకు ఓట్లేసే వాళ్ళే కదా, మద్యం సీసాలు తీసుకుని ఓట్లకి ప్రలోభానికి గురయ్యే వ్యక్తులే కదా. సో అలాంటి వాళ్ళకి నీకు డిజిటల్ ఇస్తున్నారా, వాడు క్యాష్ పెట్టుకొని తీసుకుంటున్నాడు అనేది వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు. ఒక చదువుకున్న వాళ్ళకో విద్యావంతులకో వాళ్ళకే అవసరం ఇది, వాళ్ళకే తెలుస్తుంది దీని మూల నష్టం ఏంటి లాభం ఏంటి అనేది. సో నేను డిజిటల్ చేశానని చెబుతూ సో ఆయన స్వలాభానికి సాయంత్రం 5 నుంచి లేదు డిజిటల్ లేదు క్యాష్ పెట్టి తీసుకోవాలన్నప్పుడు బిజినెస్ జరిగే టైం ఏదో ఉందో ఆ టైం వచ్చి కూడా ఈ 10 రోజులు కూడా ఆయన సొంత ఖజానాకి నిధులు తరలించడం కోసమే ఆయన పెట్టిన టైమింగ్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. ఆయన ఇంకొకటి ఇక్కడ నేను డిజిటల్ కూడా పెట్టాను అని చెప్పుకోవటానికి కూడా ఆయనకి ఒక అవకాశం కల్పించేటట్టు అవకాశం ఉండేటట్టు ఆయన చెప్పుకోవటానికి అలాంటి ప్రయత్నం చేస్తున్నట్టే కనపడుతుంది.